అథా కథా ప్రారంభ. ఏకదా నైమిషారణ్యే ఋషయస్య ఉలకాదయః ప్రపచ్చురానతమో సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయమున నైమిషము అనే అరణ్యమందున శౌనకాది మహర్ష్యాదులంతా కూడా కూర్చొని సప్తయాగం అనేటువంటి యొక్క యాగాన్ని చేస్తూ ఉండగా సూత మహాముని వచ్చారు. ఈ శౌనకాది మహర్ష్యాదులంతా కూడా ఎదురు వెళ్ళి ఆ సూత మహామునిని లోపలికి ఆహ్వానించి తీసుకొని వచ్చి కూర్చుండబెట్టి భక్తితో ఆయనకి నమస్కారం చేసి, స్వామి, మానవులు సుఖ దుఃఖాల సమ్మిళితమైనటువంటి జీవితంతో బాధపడుతూ ఉన్నారు. ఈ బాధలన్నీ కూడా తొలగిపోవటానికి, ఆనందం కలగటానికి తగిన వ్రతం ఏదైనా చెప్పవలసింది, లేకపోతే తగిన తపస్సు అయినా సరే మాకు చెప్పవలసింది, మేము శ్రద్ధాభక్తులతో ఆచరిస్తాము అని సూత మహామునిని అడిగితే అప్పుడు ఆ సూత మహాముని చెబుతూ ఉన్నారు, కలియుగంలో తపస్సు చేయడం కష్టం. ఎందుకంటే కృతయుగంలో తపస్సులు చేయాలి, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చేయాలి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ ఎప్పుడు కూడా విశేషమైనది. కలో స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పి ఉన్నది. అందులో ఇది నేను చెప్పబోతూ ఉన్నటువంటి వ్రత కథ సత్యనారాయణ వ్రత కథ అంటారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం ఒకప్పుడు కృతయుగంలో ఋష్యాదులు చేశారు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి చేశాడు, ద్వాపర యుగంలో ధర్మరాజు చేశాడు, ఇప్పుడు కలియుగంలో మానవులు చేస్తూ ఉన్నారు. ఈ వ్రతం చాలా విశేషమైనటువంటి యొక్క వ్రతం అని చెప్పగానే అప్పుడు ఆ శౌనకాది మహర్ష్యాలంతా కూడా అడుగుతున్నారు, హే సూత మహామునే, ఈ వ్రతాన్ని అందరూ చేశారన్నారు, ఈ వ్రతాన్ని ఎట్లా చేయాలి, ఈ వ్రతానికి ఏమేమి సామాగ్రి కావాలి, ఈ వ్రతం ఏ విధంగా చేయాలి, ఈ వ్రతాన్ని చేస్తే ఏమి ఫలితం వస్తుంది అంతా కూడా సవివరంగా చెప్పమని సూత మహాముని శౌనకాది మహర్ష్యాదులంతా కూడా కోరితే అప్పుడు సూత మహాముని చెబుతున్నారు, దుఃఖ శోకాది శమనము ధనధాన్య వివర్ధనము. ఎవరైనా మానవుడు ఒక దుఃఖం కలిగినప్పుడు ఈ వ్రతాన్ని చేస్తే దుఃఖం తొలగిపోతుంది. సౌభాగ్య సంతతికరము, సౌభాగ్యం వస్తుంది, సంతానం కలుగుతారు, దరిద్రం అనేది పోతుంది. ఈ వ్రతాన్ని మాసాలు ఉన్నాయి, 4 మాసాలు, దాన్ని చాతుర్మాసాలు అంటారు. ఆ కా మా వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఈ 4 మాసాలు చాలా విశేషమైనవి. అందులో ఇప్పుడు నీ వ్రతాన్ని ఈ కథ చెబుతూ ఉన్నటువంటి యొక్క సమయం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో వ్రతం చేస్తే వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ వ్రతం ఆ కామావై, ఆషాఢం కానీ, కార్తీకం కానీ, మాఘం కానీ, వైశాఖంలో కానీ ఈ వ్రతం చేయదగిలింది. ఈ వ్రతాన్ని చేస్తే ఫలితం ఏమొస్తుందా అంటే దుఃఖం కలిగినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఎవరైనా ఒక మానవుడికి దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖం తొలగిపోతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు, దరిద్రులైన వాళ్ళకి దారిద్ర్యం తొలగిపోతుంది, యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి జయం కలుగుతుంది. ఎప్పుడు ఏ కోరికతో ఈ వ్రతాన్ని చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. ఈ వ్రతాన్ని ఇప్పుడు అప్పుడని కాదు, మనకు ఎప్పుడైతే మనస్సుకు బాధ కలిగింది అప్పుడు ఈ వ్రతాన్ని చేయవచ్చును. ఈ వ్రతాన్ని వృద్ధులు బాలల దగ్గర నుంచి అందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పరీక్షకు పోయే వాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తే పరీక్షలో జయం పొందుతారు. ఈ మాసాన్ని, ఈ వ్రతాన్ని ఏకాదశి రోజులు కానీ, పౌర్ణమి రోజులు కానీ, దరిద్రం వచ్చినప్పుడు కానీ, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ, కష్టాలు కలిగినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని చేస్తే ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్రతం ఈ వ్రతం చెబుతూ ఉన్నారు. ఈ వ్రతాన్ని చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మండపాన్ని ఏర్పాటు చేసి దాని యందు సత్యనారాయణ స్వామి పటాన్ని పెట్టి దాని యందు బంగారపు ప్రతిమను పెట్టి ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ముందు గణపతి పూజ, తర్వాత నవగ్రహ పూజ, తర్వాత కలశ స్థాపన, తర్వాత పంచామృతాలతోటి సత్యనారాయణ స్వామికి అభిషేకం చేసి ఆ ప్రతిమను ఆ మండపమునందు ఆవాహన చేసి ఆ సత్యనారాయణ స్వామిని పూజ చేయాలి. ఈ పూజ అంతా కూడా అయిన తర్వాత ఈ వ్రత కథని శ్రద్ధతో వినాలి. ఈ వ్రతాన్ని చేసేటువంటి వాళ్ళు స్థలం ఎక్కడ ఈ వ్రతం చేయాలి అంటే ఒక నదీ తీరంలో కానీ,
లేక ఒక దేవాలయంలో కానీ ఎక్కడా కుదరకపోతే తన గృహంలో కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసేటువంటి వాడు బంధువుల్ని బ్రాహ్మణులను కూడా పిలుచుకొని ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రి అరటిపండ్లు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోధుమ రవ్వ లేక గోధుమ పిండి. ఈ గోధుమ రవ్వ గోధుమ పిండి ప్రసాదానికి దొరకలేదనుకోండి, బియ్యపు రవ్వ కానీ బియ్యపు పిండి కానీ తీసుకొని వచ్చి మరి ప్రసాదాన్ని తయారు చేయాలి. ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు భక్తి శ్రద్ధలతో యథావిధిగా వ్రతాన్ని చేసుకొని ఈ వ్రతాన్ని చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాది సత్కారముల చేత ఆ బ్రాహ్మణుని సంతృప్తులు చేసి బంధువులతో భుజించినట్లయితే ఈ కలియుగమందున ఈ మానవుని యొక్క మనస్సున ఏమైతే కోరికలు కలుగుతూ ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల ఎప్పుడు కూడా నెరవేరుతాయని చెప్పి ఆ సూత మహాముని ఈ శౌనకాది మహర్షులతో చెప్పారట. ఈ స్కాంద పురాణే రేవాఖండే సూత శౌన సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. ధ్యాయామి ఆవాహయామి వస్త్రార్థమక్షరాం సమర్పయామి విజ్ఞోవితార్థమక్షరాం సమర్పయామి నానావిధ పరిమళ పత్రపుష్పాక్షరాం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి, నైవేద్యం పెట్టిన ఆకుతో ఆ కొబ్బరి చిక్కలు నిలడండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యన్వర్తేన ప్రశంసయామి. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. సద్యస్కార నారికేళశిలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదయవార్యం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టండి. తాంబూలం భూగిఫలేశ్చ కర్పూరే నాగవల్లే దళైర్యుతము ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతివృక్షతాం. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాంజనము సంభ్రాజించ విరాజించ విశ్రేయాజనో గృహే లక్ష్మీరాష్టయాముఖేతయ మా సగం సృజామసి. నీరాంజనానంతరం ఆ కర్పూరం దగ్గర ఓ చుక్క నీళ్ళబొట్టు వేయండి. నీరాంజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పము ధాతా ధాతృణాం భువనశ్చ యస్పతి సవితార మభిమాయిషాహము ఇమం యజ్ఞమస్మినోభ బృహస్పతిర్దేవాః పాంతో యజమాన్యద్ధాతో. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సకలోపచార పూజాం సమర్పయామి.